నీకే వందనాలు. స్తుతి 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 ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు అయ్యా. ఇంకా రావాల్సిన వారిని మీరు తొందర పెట్టి తీసుకురండి. నీ ఆత్మచేత నింపండి. అల్పుని బలహీనుని ప్రభువా, పనికిరా నన్ను కొద్ది నిమిషాలను నీ చేతుల్లో తీసుకొని అయ్యా అదిగో తండ్రి మానవుడికి నన్ను మరుగుపరిచి పరలోక జ్ఞానంతో నింపి వాడుకొని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుదామండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామము నిర్లక్ష్యము పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యం పెట్టిద్దామని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచున్నారు. ఏమి చేసినా నేను అపవిత్రపరితుడని యెహోవా భోజనం వల్ల కదా గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషమే కదా. కుంటిదానిని రోగమైనను దానిని అర్పించిన అది దోషమే కదా. అట్టి వాటిని అధికారికి నీ ఇచ్చిదవా, నీ ఎడల 7 నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అనే సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. చాలు పిల్లరా, ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలంట ప్రభు గద్దిస్తున్నాడు. ఎవరనే అంటే ఇశ్రాయేలు యొక్క భక్తి దేవునికి నచ్చల. ఇశ్రాయేలులో ఉన్న యాజకులే కానీ, ఇశ్రాయేలు ప్రజలే కానీ, ఎవరైనా కానీ దేవుని యొక్క క్రమాన్ని వారు ఏం చేశారంటే దేవునిగా వారు ఆరాధించలేకపోతున్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను వారు ఇవ్వలేకపోతున్నారు. దేవుని సన్నిధానంలో వారు భక్తిని అంటే ఏం చేస్తున్నారంటే భక్తిని భక్తిగా చేయట్లా. అందుకని దేవుడంట ఇశ్రాయేలుని గద్దిస్తున్నాడు. నేను యజమానునై చేయి, నేను దేవుడినై చేయి, నన్ను మహిమపరిచేవాడు ఎక్కడున్నాడు, నన్ను గణపరిచేవాడు ఎక్కడున్నాడు, ఇదిగో నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు. స్తోత్ర. మనుషుడి వల్ల 2 విషయాలకి భయపడుతున్నాడు. ఒకటి మరణానికి, రెండోది మనుషుడికి భయపడుతున్నాడు. స్తోత్రం చెబుదాం. ఏంటంట? ఒకటి మరణానికి, రెండోది మనుషుడికి భయపడుతున్నాడు. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. త్వరగా చదువుకుంటూ వెళ్దాం పిల్లరా. సమూయేలు రాసిన సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. 17:24వ వచనం చదువుదాం. ఇశ్రాయేలులందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి, చూడండి ఎవరంట? ఇశ్రాయేలులు మిక్కిలి భయపడి వారి ఎదుట నుంచి పారిపోయిరి. ఎవరు వాళ్ళు? ఎవరి ఎదుట నుంచి పారిపోయారు అంటే గొలియాత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మారు మనసు లేనోడు, దేవుని భయం లేనివాడు. ఈ గొలియాతు ఎవరయ్య అంటే ఫిలిష్తీయుడు. ఈ ఫిలిష్తీయులకంట ఒక దేవత ఉందంట. ఆ దేవత పేరేంటయ్యా అంటే, ఆ దేవత మీద ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళకి ఏంటయ్యా అంటే, ఆ దేవత అంట ఇశ్రాయేలులో ఉన్న వారికంట సంతాన ప్రాప్తి ఇస్తుందని వాళ్ళ నమ్మకం. పిల్లలు లేని వారికి పిల్లలను ఇస్తుందని, ఇప్పుడు దేని బిడ్డరా గొడ్డురాలని తల్లులుగా చేస్తుందని వాళ్ళ నమ్మకం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు కనికరించకుండా ఏ కార్యమో జరగదు. స్తోత్రం చెబుదాం.
దేవుని కనికరించకుండా, దేవుని కృప చూపకుండా, దేవుని సంకల్పం లేకుండా ఏ కార్యమో జరగదు. కానీ వీళ్ళు ఎవరు నమ్ముతున్నారంట? దాగోని దేవత. ఎవరో దేవత? ఎవరో దాగోని. ఇశ్రాయేల్ ప్రజలు ఆరాధించే దేవత ఎవరంట? ఒక విగ్రహారాధకుడు, దేవుని భయం లేనివాడు, అన్యజనుడు వచ్చి ఇశ్రాయేలు మీద సవాల్ చేస్తుంటేనంట వాడికి భయపడుతున్నారు వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషునికి భయపడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నాకు భయపడేవాడు ఎక్కడా? మీకు సమస్తం ఇచ్చాను కదా, ఆరోగ్యం ఇచ్చాను కదా, ఆహారం ఇచ్చాను కదా, మంచి గృహాలు ఇచ్చాను కదా, మంచి ఆహారం ఇచ్చాను కదా, మంచి బిడ్డలు ఇచ్చాను కదా, మంచి ధనధాన్యాలు ఇచ్చాను కదా, అయినా కూడా మీరు నాకు ఎందుకు భయపడట్లేదు? ఓ ఇశ్రాయేలులారా, మీకేమైనా తక్కువ చేశానా? మీకేమైనా అన్యాయం చేశానా? మార్గంలో మీకు ఆహారం లేకుండా మిమ్మల్ని నేను చంపానా? హల్లెలూయా. ఆకలంటే అప్పటికప్పుడు మన్నాను కురిపించేనే, దాహం అంటే బండలు చీల్చి నీళ్లు రప్పించేనే, అయినా కూడా మీరు నాకు భయపడరా? హల్లెలూయా. అయినా కూడా మీరు దేవుని లక్ష్యం చేయట్లేదు. ఒక మనుషుడు వచ్చి సవాల్ చేస్తా ఉన్నప్పుడు ఆ మనుషుడు ఎత్తును చూసి, ఆ మనుషుడు బరువును చూసి, అతనికున్న ధనాన్ని బట్టి, అతనికున్న హోదాను బట్టి, అతనికున్న పదవును బట్టి మనుషుడు ఈ రోజున భయపడుతున్నాడు. కానీ దేవుడికి భయపడేవాడు ఎక్కడా? దేవునికి భయపడేవాడు ఎక్కడున్నాడు? దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సమూహములో చేరతాడు. దేవునికి భయపడేవాడు దేవుని సన్నిధానంలో నిత్యము కనపడతాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మీద భయం అంట అది ఒక కుటుంబానికి ఐశ్వర్యం ఇస్తుందంట. హల్లెలూయా. దేవుని మీద భయభక్తులు ఒక కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో ఎత్తుపట్టుకుంటుందంట. అది లేనప్పుడు ఏమైందంటే ప్రియ దేవునిగా, ఇక్కడ ఎవరు ఒక మనుష్యుడు అంటే ఆ మనుషుడే గొలియాతు. ఈ గొలియాత్ ఎంత బారున్నాడంట? ఎంత ఎత్తున్నాడంట? 6 మూరల జాను ఉన్నాడంట. ఇప్పుడు ఈ మూర ఎంత ఉంటుంది? 18 అంగుళాలు, అంటే అడుగున్నర. మరి ఆ రోజుల్లో ఆ మనుషులంట అజానుభవములంట, వారంతా ఎత్తుండేవాళ్ళు, అంత లావు కూడా ఉండేవాళ్ళంట. స్తోత్రం చెబుదాం. మరి ఆ మనుషుడి యొక్క అర్థం, ఈ మూర ఎంత ఉంటుంది? మన మూరే 18 అంగుళాలు ఉంటే ఆ మనిషి అంటే 6 మూరల జాన. అంటే ప్రియ దేవుని దగ్గర మరి వాడు ఎంత ఎత్తుంటాడంటే కనీసం 15 అడుగులు 16 అడుగులు ఎత్తు ఉంటాడు. ఇప్పుడు ఒక అంతస్తుంది, ఏమీ లేకుండా అంతస్తు ఎక్కేస్తాడంటాడు. ఎవడో? గొలియాత్. అంటే ఆ మనిషిలో ఉన్న బలాన్ని చూసి, ఆ మనిషి ఎత్తును చూసి భయపడుతున్నారు. వామ్మో, ఈడు జోలికి వెళ్ళామంటే ఒక్కడి నెత్తి మీద బాధేంటే భూమిలోకి దిగబడిపోతాం రా, ఈడితో మనకు అనవసరం పారిపోతున్నారు. కానీ దేవునికి భయపడేవాడు ఎక్కడ? దేవునికి భయపడి ఉగ్రత నుంచి తప్పించుకునేవాడు ఉన్నాడు. అందుకంటున్నాడు. చూడండి ఒకసారి ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం త్వరగా చదవాలి. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు త్వరగా. యాకోబు వంశస్థులారా, యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి. యాకోబు వంశస్థులకు ఈ సమాచారము తెలియచేయుడి. కనులుండియో చూడలేకయు, చెవులుండియో వినలేకయు, వివేకము లేని మూడులారా ఈ మాట వినడి. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు లెంత పొర్లినను అవి ప్రభావం లేక ఎంత ఘోషించినా దాటలేకయు ఉన్నట్లుగా నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఏనంట ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు? చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? మరలా ఇశ్రాయేలుతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ అంటా ఉన్నాడు, ఎవరికి చెప్పమంటున్నాడంట? యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి.
యాకోబు వంశస్థులు ఎవరయ్యా అంటే ఇదిగో ఇశ్రాయేలులే. బైబిల్ అంతట్లో కూడా మొట్టమొదటిగా పిలిచింది యాకోబు. మరి యాకోబుని దేవుడు ఏమని పిలిచాడంటే ఇశ్రాయేలు. నీ పేరు ఇక మీద యాకోబు అనబడదు కానీ నీ పేరు ఇశ్రాయేలు. అందుకే అంటున్నాడు యాకోబు వంశస్థులకి ఈ మాటను మీరు తెలియచేయడి. మరలా ఏమంటున్నాడంటే ఇదిగో యోధా వంశస్థులకు స్తోత్రం. ఎవరికంట? యోధా వంశస్థులు ఎవరయ్యా అంటే దేవుని ఆరాధించేవారు, మారు మనసు పొందినవారు, దేవుని మార్గంలో నడిచేవారు, దేవుని యందు భయభక్తులు లేరంట. బాప్టిసం తీసుకొని మారు మనసు పొంది, మారు మనసు లేకుండా బాప్టిసం అది పనికిరాదు. స్తోత్ర. మారు మనసు లేకుండా బాప్టిసమా పనికిరాదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు కదా, ఇదిగో యోధా వంశస్థులకు ఈ సమాచారము చాటండి, ఇశ్రాయేలులకు ఇగో ఈ మాట తెలియచేయండి, యోధా వంశస్థులకి ఈ సమాచారం చాటండి. ఇశ్రాయేలులు దేవుని ప్రజలు, యూదా ప్రజలు దేవుని ఆరాధించేవారు. ఈ రెండు జాతులకి దేవుని భయం లేదంట. వారు దేవుని భయం లేకుండానే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకో వారికి నేను ఏం మేలు చేశారయ్యా అంటే వారంట కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు, వివేకము లేని మూడులారా ఈ మాట వినడి, సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములో ఎంత పొర్లెనో అవి ప్రభావం లేక ఎంత ఘోషించినా దాన్ని దాటలేకున్నట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. ఇప్పుడు పంటకాలం వెళ్తుంది, ఆ పంటకాలంలో కనీసం ఒక బండి ఇసుక ఆనకట్టకి ఇవ్వండి, నీళ్ళు ఆగుతాయా? ఆగో. ఎందుకని అంటే ఇసుక్కి ఆ పట్టు లేదు. అయినా కూడా దేవుడు నిత్య నిర్ణయం చేద్దంట ఇసుక వార్నింగ్ ఇచ్చాడన్న, జాగ్రత్త, నా బిడ్డల మీదకు నువ్వు పొర్లు పారేవా నీ డొక్క చింపుతానన్నాడంట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా 2019, 20, 21 కరోనా దెబ్బ తెలియదా మనకి? కరోనా పరిస్థితులు తెలియదా? దాని రుచి చూసిన వారు ఉన్నాం. మరణపు వంచుల వరకు వెళ్ళి మరలా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా దేవుని యందు భయమో లేదు. నిత్య నిర్ణయం వచ్చాక ఇసుకతో దానికి ఆనకట్టేసాను కదా, ఒకవేళ నీ మీదకి వచ్చిన నీకు హాని జరగల, నీ కుటుంబాన్ని తాకల, దేవుడు అంటే ఆజ్ఞాపించాడండి, ఇదిగో ఆ కుటుంబం దగ్గరికి నీవు వెళ్ళొద్దు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో అంటే ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తున్నటువంటి ఫరో రాజు కుటుంబాలు, వంశాలు. దేవుడు విసిగిపోయి అన్నాడంట, ఇశ్రాయేలులారా, ఓ మోషే, నేను ఒక సంహార దూతను పంపబోతున్నాను, భయపడొద్దు అన్నాడంట. ప్రభా, సంహార దూతను పంపితే ఎట్లా ప్రభా? సంహార దూత అందరినీ పాడు చేస్తుంది కదా, చంపేస్తుంది కదా. ఆ రాజ్యంలో, ఆ ఐగుప్తు దేశంలో మేము కూడా ఉన్నాం కదా ప్రభు అంటే, ఏం భయపడద్దో, నా మాట విని మీరు ఇసోపుతో గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని నిలుకమ్మికి అడ్డకమ్మికి రాసుకోండి అన్నాడంట. ఏంటంట? ఇసోపుతో గొర్రెపిల్ల రక్తాన్ని ఎలా రాయమన్నాడంట? నిలుకమ్మికి అడ్డకమ్మికి. నిలుకమ్మి అడ్డకమ్మి అంటే చెప్పాలి. నిలుకమ్మి అడ్డకమ్మి అంటే ఏంటి? ఇక నా వెనకాల ఏం కనపడుతుంది? కిరీటం మీద. అదే నిలుకమ్మి అడ్డకమ్మి అంటే. నిలుకమ్మి అడ్డకమ్మి అది ఏమైందయ్యా అంటే సెలవ. ప్రతి ఇంటి మీద గుర్తుండాలి. అప్పుడు సంహార దూత దాటి వెళ్ళిపోద్ది అన్నప్పుడు మోషే భయపడి ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రతి ఇంటికంట ఇదిగో నిలుకమ్మికి అడ్డకమ్మికి అని ఇషోపుతో గొర్రెపిల్ల రక్తాన్ని, ఆ ముద్ర చూసినటువంటి సంహార దూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయిందంట. స్తోత్ర. ఎన్ని పరిస్థితులు ప్రియ దేవుని బిడ్డలారా, అయినా కూడా దేవునికి భయపడేవాడు ఎక్కడ? దేవుడికి భయపడేవాడు ఉన్నాడా? ఎంత నష్టం జరిగినవ్వండి, ఆరోగ్యం క్షీణించిపోతున్నా, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మాత్రము భయపడేది లేదు. ఎందుకు భయపడాలి? దేవుడు మాకేం చేశాడు? ఒక్కొక్కడు అంటాడు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే చూపిమనా? దేవుడు ఉన్నాడో లేదో తెలియాలంటే రాకడ టైంలో అప్పుడు తెలిసిద్దంట దేవుడు ఉన్నాడో లేదో. ఒక్కొక్క డొక్క గుండు బగిలిపోద్దంట, డొక్క చింపుతాడు దేవుడు. స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. మిడతలు పంపుతున్నప్పుడు
ఇదిగో రాకడలో అనేకమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, నష్టం జరుగుతున్నప్పుడు, ఒకరితో కుమ్మరించబడుతున్నప్పుడు అప్పుడు తెలిసింది దేవుడు ఉన్నాడో లేదో. అప్పుడు అర్థమైంది మన సోకి ఎంతో, మన భక్తి ఎంతో, మన భయం ఎంతో. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తనలు 84వ కీర్తన 3 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 84వ కీర్తన 3వ వచనం నుంచి కొన్ని వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరుకును, పిల్లలు పెట్టుటకు వానకోకులకు గూటు స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, నిత్యము వారు నిన్ను స్తుతించుదురు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలో? ఎవరు చెప్తున్నారు? ఎవరు పలుకుతున్నారు ఈ మాటలను మనం చూస్తే కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే అక్కడ ఉంటుంది, కోరాహు కుమారులు రాసిన కీర్తన. ఎవరు రాశారు? కోరాహు కుమారులు. ఎందుకు రాశారు ఆ కీర్తన అంటే, కోరాహు కుమారులు అంటే కోరాహు ఇశ్రాయేలు ప్రజల్లో చాలా నీచమైన వాడు. ఎవరో? కోరాహు ఇశ్రాయేలు ప్రజలకి చెడ పురుగు. అక్కడున్న ఆ తరమారు పాడవటానికి ఈ కోరాహు కారకుడై ఉన్నాడు. తీయను ఒకసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదవండి. మనం ఏదో అనుకుంటున్నాం, వాక్యం అంటే ఏదో వింటున్నాం, వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు దేని లేదు అసలు. చదువు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించెను, వారు ప్రాణమును పాతాళములో కూలినట్లు తన నోరు తెరిచి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను లక్ష్య పెట్టలేదు. తెలియనని అతడు ఆ మాటలన్నీ వారి క్రింద నేల నెరలిచ్చును. నేల నెరలిచ్చినంటే ఏంటి అమ్మ చెప్పాలి? నేల నెరలిచ్చటం అంటే ఏంటి అమ్మో? నేల నెరలిచ్చటం అంటే ఇప్పుడు భూమి ఉంది, అది ఉంది, పొలం ఉంది, నీళ్ళు లేకపోతే ఏమైంది? అవునా? అప్పుడు నీళ్ళు లేకో లేదంటే కావాలన్న భూమి అంటే నెరలిచ్చలేదు, కానీ దేవుడు దానికి ఆజ్ఞాపించాడంట. ఎందుకని? కోరాహు కొంతమంది బృందాన్ని వేసుకొని దేవునికి విరోధమైన పాపం చేశాడు. దేవునికి విరోధమైన పాపం ఏంటయ్యా అంటే, ఈ కోరాహు ఎవరో కాదు, మోషేకి సొయానా సహోదరుడు, సొంత కుటుంబమే, రక్త సంబంధమే, ఇంట్లో వాడే మోషే మీద తిరుగుబాటు చేశాడంట. మోషే అక్క కూడా, సహోదరి కూడా మరి తిరుగుబాటు చేసింది. తెలుసా మీకు ఆ సంగతే? ఎవరో? మిరియాము. ఈ రోజులో ఎవరో లేరు, మన ఇంట్లో వాళ్ళే మనకు విరోధులు. స్తోత్రమా? హల్లెలూయా, హల్లెలూయా. మిరియాం అంట మోషేకి విరోధంగా మాట్లాడినందుకు దేవుడు ఆమె మీదకు కుష్టి పంపాడు. ఏం పంపాడు? దేవుడు ఊరుకుంటాడేంటి? ఈ కోరాహు కూడా ఏం చేశాడంటే మోషేకు విరోధంగా వేరే కుంపడ పెట్టాడంట. దేవుని పిలవలా, దేవుని ఆజ్ఞాపివలా. దేవుడు పిలవకుండానే మోషే ఏం చేశాడంటే వేరే కుంపట పెట్టి ఎవరిని ఇశ్రాయేలు ప్రజలను అక్కడికి వెళ్ళనీయట్లేదంట మోషే దగ్గరికి. అప్పుడు దేవుడు మోషే ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఏంటి నాయన నా సంగతి ఏంటి ప్రభువా అంటే, మోషే నువ్వు భయపడద్దు, ఇక నేను తోడైన్నాను, నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళంతూ నేను చూస్తానన్నాడంట. స్తోత్రం చెబుదామా? ఏనండా? నువ్వు ప్రార్థన చేయి, వాళ్ళంతూ నేను. మనకు ఎవరైనా శత్రువులు మనకు హాని చేస్తున్నారంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయటమే. దేవుడే వాళ్ళు తాటతీస్తాడే కదా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ కోరాహు ఎప్పుడైతే దేవుని సన్నిధిని భయపడకుండా ఉన్నాడో, దేవుని సన్నిధిని వనకుండా ఉన్నాడో, వెంటనే అక్కడ ఏం జరిగిందయ్యా అంటే భూమి నెరలిచ్చి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇప్పుడు చదవండి, భూమి నెరలిచ్చి. అమ్మ ఎత్తుకుంటున్నారే అంటే
మంచోళ్ళే. దొరికిందా? అయ్యా బాబు, స్తోత్రం. ముప్పై వచనం నుంచి చదువుదాం. గొప్ప వింత పుట్టు వలన వారు ప్రాణములతో పాతాళములలో కృంగినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను లక్ష్యము చేస్తారని మీకు తెలియచేస్తున్నాను. అతడు మాటలన్నీ చెప్పవలసిన కానీ వారు కింద నేల నిర్లిచి భూమి నోరు తెరిచి వారి కుటుంబాలని కోరాహు కోసం సంబంధులందరినీ సమస్తమును మింగివేసెను. వారు సంభవాలందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసిను. వారు సమాజము ఉండకుండా నశించిరి. సమాజం లేకుండా నశించిపోయారంట. ఎవరు వీళ్ళు? కోరాహు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, కోరాహు ఎవరినైతే దేవునికి విరోధంగా లేపారో వాళ్ళందరూ ఏమైపోయారంట? నశించిపోయారంట, దేవుని భయం లేక. ఇది విన్న కోరాకు 4 కుమారులు. ఈ 4 కుమారులు ఒకడంట మరి మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు విన్నాడంట. వెళ్ళి ఏమని మోషే ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఏంటి నాయన, నా సొంత తమ్ముడు ఈ విధంగా నాకు విరోధంగా తయారయ్యాడు ప్రభువా అంటే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నీకెందుకు, కానీ ఈ కింద వచ్చిన వాళ్ళు చదివితే వాళ్ళని భూమిలోకి పంపి వాళ్ళ మీద అగ్గిని కుమ్మరిస్తాను అన్నాడంట. స్తోత్రం. భూమిలోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఆకాశం నుంచి కూడా నేను అగ్గిని పుట్టిస్తాను వాళ్ళ మీదకి అన్న మాటలో కోరాహు కుమారులో ఒకడున్నాడంట. ఇని తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. నాయనా, పెదనాయన ప్రార్థన చేస్తుంటే నేను విన్నాను, నా మాటినో ఉగ్గురుతుందంట, మన భూమి నిర్లయిస్తుందంట, భూమి ముంగేస్తుందంట, మనం దుష్టాంతులు అయిపోతామంట. దుష్టాంతులు అంటే చెప్పండి, దుష్టాంతులు అంటే ఏంటి? అయ్యో బాబాయ్, దుష్టాంతులు అంటే కనబడరావు. పోయినేళ్ళు మనకు కనబడతాడా? మనమన్న ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకొని చూసుకుంటాం. కోరాహుకు దేవుడంట ఆ విధమైన పరిస్థితి కూడా ఇవ్వలా. ఎంత నాశనాన్ని కోర తెచ్చుకున్నారో చూడండి, దేవునికి విరోధమైన పాపం చేసి. కోరాహు తన సంబంధించిన వాళ్ళందరూ కూడా భూమిలోకి వెళ్ళిపోయారు. ఈ 4గురిలో ఒకడిల్లు బతిలాడుతున్నాడంట. నాన్న నా మాటిని నాన్న, వెళ్ళరా పిల్లోడు, నీకేం తెలుసు అన్నాడంట. కాదు నాన్న, పెదనాయన మోషే పెదనాయన మాట్లాడుతున్న నేను విన్నాను. మోషే పెదనాయనతో దేవుడు ఏం మాట్లాడానో నా చెవులు తిన్నానా, నా మాట విన్నానా అంటే వినను. పోతే పొయ్యంరా, రేపుడికి 2 అన్నాడంట. 3వ రోజు కూడా ఏం పెడతారు చెప్పండి? పోతే పొయ్యంరా, రేపుడికి 2 అన్నాడంట. 3వ రోజు కూడా పెడతారు ఆదరణ కోటం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోటం అంట? రాలిపోదువో నీవు, తూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోదువో నీవు, తూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇదిగోండి, కుమారులు చెబుతున్నా కూడా వినలేదు. ఎప్పుడైతే భూమి నెరలిచ్చిందో వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఈ కోరాహుల కుమారుడు అక్కడ ఉన్నాడే, 3 అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి బతిలాడాడంట. అరే, నాన్నని కల్లారా చూసాం కదా, పాతాళంలోకి వెళ్ళిపోయాడు, మనమన్నా వెళ్దాం రండి. ఒక్కరితో సమయం ఇది, శ్రమదేనము. మనము చేయగలిగింది ఏమీ లేదు. మనల్ని రక్షించగలిగిన వాడు దేవుడు యెహోవాయే. రండి అని సన్నిధానానికి పరిగెడదామని చెప్పని పరుగులెత్తారంట. ఈ 4 కుమారులు యెహోవా దేవుని సన్నిధిలో పరిగెత్తారు, మందిరంలో పరిగెత్తారంట. బలుపీఠం దగ్గర 4 మూలల నుంచొని. ఇప్పుడు చదవండి 84వ కీర్తన 3వ వచనం. 4 దేవుని మందిరంలో నివాసము చేసి వాళ్ళు ఏమంటున్నారు అక్కడ చూద్దాం. దేవుని ఉగ్రతను జయించారు. దేవుని ఉగ్రత పాలవకుండా, వారు ఆ భూములకి వెళ్ళకుండా, దుష్టాంతులు అవ్వకుండా దేవుణ్ణి వారు క్షమించి ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడంట. చదువు 84వ కీర్తన
3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా నా రాజా, నా దేవా, బలిపీఠమునెద్దనే నీ పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికినట్లుగా నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. మేమెంత ధన్యులు నాయన. పోయిన వాళ్ళు ఎట్టగా పోయారయ్యా, వాళ్ళు దుష్టాంతులు అయిపోయారు, వాళ్ళని భూమి మింగేసిందయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో బాబు, మేము పిచ్చుకలు నాయన అంటున్నారంట. ఏమంటున్నారు? ఆ తగ్గింపు ఉందా? మనకే ఉందా? దేంతో పోల్చుకున్నారంటే వీళ్ళు? పిసికి ఎంత ఉంటుంది పిసికి ఎంత ఉంటుంది? ఇంతలా ఉంటుందా? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందమ్మా? చిన్న పిచ్చుక. ఆ పిచ్చుకతో సేవకుడు పోల్చుకున్నాడు. స్తోత్రం చెప్తామా? పిచ్చుకతో సేవకుడిని ఈ సువార్త వలన ఏదో నష్టం కలుగుతుందని, ఈ సువార్త వలన ప్రపంచం పాడైపోతుందని, ఈ సువార్త వలన మతాలు మారుతున్నాయని అనేక మంది సేవకులను కొట్టి చంపుతున్నారు. సేవకుడు వలన ఏమైనా నష్టం జరిగిందా? లేదు. సేవకుడు వలన నష్టం లేదు, మేలే. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము మతం మార్చేది కాదు, మనసులో మార్చేది. స్తోత్రం చెబుదామా? ఈ పరిశుద్ధ గ్రంథం ఏ గ్రంథం? మనసు మార్చే గ్రంథం, మతాన్ని మార్చేది కాదు. స్తోత్రం చెబుదాం. దెబ్బకి ఉగ్రత చూశారు, మనసు మార్చుకున్నారు, ఇగో దేవుని సన్నిధిలోకి వచ్చారు. దేవుడు చూశారంట వాళ్ళని. భూమి అంటే నిర్లించుకుంటూ వచ్చేస్తుందంట, వాళ్ళ వెనకాలే వచ్చేస్తుందంట. వాళ్ళ వెనకాలే ఒక్కసారి పరిగెత్తి మందిరంలో పడ్డారు. ఒక్కసారి ఎప్పుడైతే మందిరంలోకి దూకారో ఆగో అన్నాడంట. ఎవరిని? భూమి దెబ్బకి అట్లా ఆగిపోయిందంట. ఏంటి ప్రభా, నువ్వే కదా కొరాహుకు సంబంధించిన వాళ్ళందరిని మింగేమన్నా, ఇప్పుడు ఆగమంటున్నావు ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారో చూడన్నాడంట. నిజమే ప్రభా, నీ మందిరంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. హల్లెలూయా. ఇంకా 10వ వచనంలో చూసి అంటారు కదా, అదే అధ్యాయం 10వ వచనం, త్వరగా చదవాలి. నీ ఆవరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే స్తోత్రం. గడిచిన దినమంతా కూడా ఎన్నో శ్రమలు ప్రభువా, ఎన్నో నష్టాలు ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నాం, మాకు మేలు జరిగింది నాయన. శ్రేష్ఠులుగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. స్తోత్రం చెబుదామా? మాకు నిల్వ స్థలము దొరికింది, మాకు నేల దొరికిందయ్యా. వీళ్ళు మందిరంలోనే ఉన్నారు, ఆకాశం ఉరుగుతుందంట. ఆగో అన్నాడంట ఆకాశాన్ని. అదేంటి ప్రభా, నువ్వే కదా వాళ్ళ మీద అగ్గిని కుమ్మరించబడినావంటే, పోయినోళ్ళు ఎట్టగా పోయారు, ఉన్నవాళ్ళు మాత్రం నా దగ్గరికి వచ్చారు, వారిని క్షమించాను ఆగు అన్నాడంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని యందు భయము దేవుని దగ్గర క్షమాపణ తెచ్చింది. చెప్పాలి, దేవుని యందు భయము దేవుని యొక్క క్షమాపణ తెచ్చింది. ఆయన సన్నిధిలో, ఆయన కవిగిట్టలో, ఆయన రెక్కలలో చేర్చుకుంటాడు. నీ పరిస్థితి ఏదైనా కూడా దేవుడు దాన్ని మారుస్తాడు. అంత సమర్థత కలిగిన వాడు నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇదిగో ఇంత జరుగుతున్నా దేవునికి భయపడకుండా ఉన్నావా? ఇంకా ముందు చాలా జరగవలసి ఉంది. ఒక సామెత ఉంది కదా, మంతం నీళ్ళకే చెప్పాలి, మిగతాది మీరు పూర్తి చేయండి. మంతం నీళ్ళకే ఉలుకు పడితే బాణలు నిన్ను బాంబు పోసుకుంటాడా? అది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? వెళ్ళిపోయి ఇప్పుడు ఒక గంట ఎండలో నుంచో చూద్దాం. ఒకసారి నేను ఇక్కడి నుంచే 2 వారాల క్రితం మా చర్చిలో, అక్కడ మన చర్చిలో, విజయవాడ చర్చిలో వాక్యం చెప్పట ఒక అయ్యగారు వచ్చాడు. అయ్యగారు రేకుల కింద ఉన్నందుకే వేడికి తట్టుకోలేక కూలబడిపోయాడు. మా పెద్దోడికి భయం వేసింది. నాను పోతే పోయినాయి కానీ డబ్బులు, కారు వేసుకెళ్ళిపో, ఎట్టాకు నీకు 400 బైక్ అవుతాయి, నేను ఒక 400 ఇస్తాను నాన్న, వేసుకెళ్ళి కారు వేసుకెళ్ళిపో, ఎండలో చక్కగా ఏసి వేసుకొని వచ్చాయి. ఏమనైతే మేము తట్టుకోలేనా? స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏనంట? అరే, రేకుల కింద వేడికే ఆ వ్యక్తి తట్టుకోలేక కూలబోతే జరిగే పరిణామాలు చాలా ఉన్నాయి. దాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం నీకుందా? ఆ శక్తి నీకుందా? యెహోవా కోపాగ్ని ముందు నిలవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దాన్ని జయించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దాన్ని తాలుకొని తట్టుకోగలిగిన మనిషి ఎవడైనా ఉన్నాడా అంటే ఛాలెంజ్ చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అది అతి త్వరలో ఉంది. చూద్దాం, చదవండి ఒకసారి.
ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి పైన స్తోత్ర ఏనంట ఇది ఒక తెగులు. ఏంటో తెగులయ్య అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా 7వ వచనంలో, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయి స్తోత్రం చెట్టుల్లో 3వ భాగము కాలిపోయి పచ్చగడ్డంతియు కూలిపోను. ఏనంట పచ్చగడ్డంతా కూలిపోతే పంట పండిద్దా? ఆకాశం ఏం పడిద్దంట? మరలా నీళ్లు పడకుండా అగ్ని చల్లార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. వర్షం పడితే మరలా గడ్డి చల్లారిపోద్దేమో, వర్షం పడితే మరలా ఇదిగో వాళ్ళు పంట పండించుకుంటారేమో, కఠినమైన పరిస్థితులు. చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23వ వచనం త్వరగా 23. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండిను, నీ క్రింద ఉన్న నేల అబ్బా గడ్డిని కాల్చేస్తాడు, గడ్డిని ఏమి లేకుండా చేస్తాడు, దాని మీద ఇనుము పడుస్తాడంట. పంట ఏం పెట్టి తింటావు? నీ దగ్గర లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, నీ బీరువాలో డబ్బులు మూలగా ఉండొచ్చు, నీ దగ్గర వెండి బంగారం అధికంగా ఉండొచ్చు. అవన్నీ ఇచ్చినా కూడా నీకు ఆహారం ఇచ్చేవాడు లేడు. అయ్యా 1 లక్ష రూపాయలు, 1000 రూపాయలు ఇస్తానయ్యా, 1 కేజీ బియ్యం ఇవ్వయ్యా. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా, 2000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా కిలో బియ్యం ఇచ్చేవాడు నీకు ఉండడు. హల్లెలూయా. చూడండి అదే అధ్యాయం ప్రకటన గ్రంథం 8:11 ఒకసారి త్వరగా 8:11. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు, అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయును, నీళ్లు చేదాయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. చాలు. ఏనంట అమ్మా వింటున్నారా? ఏనంట మాచిపత్రి. ఇప్పుడు ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా మనిషి చిల్లం లేని వాడిగా ఉంటున్నాడు, భయం లేనిగా వాడు అంటున్నాడు. దేవుడంట ఒక మాచిపత్రి ఆకాశం నుంచి, ఆకాశంలో ఈ నక్షత్రం ఎట్లా ఉంటుంది చెప్పాలి? ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది? అయ్యో ఆకాశంలో ఉన్న నక్షత్రం అంట దేవుడు బలంతాను దూసేస్తాడంట భూమి మీదకి, మన మీద కోపముతో ఆ నక్షత్రాన్ని తోసేస్తాడంట ఆయన. అది వచ్చి ఎక్కడ పడిద్దంటే సముద్రాలలో, బావులలో, చెరువుల్లో, దేని మిట్లరా పారే నదుల్లో పాడిద్దంట. నీళ్ళు తాగటానికి పనికిరా, చేదు నీళ్ళు తాగలేం. అయ్యా నేను మినరల్ వాటర్ తాగుతాను కదా, ఆ మినరల్ వాటర్ కూడా చేదుగానే ఉంటుంది. అయ్యా మాకు దగ్గరలోని కృష్ణా నది ఉంది కదా, అవి కూడా చేదుగా అయిపోతాయి. అయ్యా మాకు గోదావరి నది ఉంది కదయ్యా, మాకు పెనుమూడులో వాగు ఉంది కదయ్యా, స్తోత్రం చెబుదామా, పెనుమూడు వెళ్ళి ఇంకెక్కడికైనా వెళ్ళి నీళ్ళన్నీ చేదుగా మారిపోతాయి. ఇది ఒక తెగులు. అది రాకముందే దేవునికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ భాగం ఈ విధంగా ఇదిగో గడ్డి కాలిపోయి బాధపడుతూ ఉంటుంటే, నీళ్ళు చేదైపోయి నీళ్ళు దొరకపోతే మరలా ఇంకొక తెగులు వస్తుందంట. ఎమ్మటెమ్మటే మన కుటుంబంలో అనేకమైన దెబ్బలు ఎమ్మటెమ్మటే తగులుతున్నాయి అనుకోండి. ఏమంటాం చెప్పండి? ఏంట్రా దెబ్బ మీద దెబ్బ మాకు తగులుతున్నాయి, మాలాంటి లేవుడు లేడా? ఈ కష్టాలన్నీ నాకే పడినాయి. దేవుడికి అసలు కనికరం ఉందా? ఆయనలో ప్రేమ లోపించిందంట.
ఆ సహనము లోపిస్తాడంట. ఇప్పటి వరకు మన మీద అణుచుకొని ఉన్నాడు. అదే అధ్యాయం దేవుని బిడ్డలారా చూడండి, 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మొదటి నుంచి ఒకసారి చదువుదాం. ఆ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాళ్ళను యొక్క నక్షత్రము చూచితిని. అగాధం యొక్క తాళపు చెవిని వానికి ఇవ్వబడిను. అతడు అగాధము తెరవగా కొలుములో నుండి లేచి పొగలాంటి ఒక అగాధుల నుండి లేచిను. అగాధులను పొగ చేత సూర్యుని వాయుమండలములో చీకట కమ్మెను. ఏమైందంట? వాయుమండలం చీకటి కమ్మిద్ది. అన్న ఎక్కడున్నాడో తెలియదు, తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు, తల్లి ఎక్కడున్నాడో తెలియదు, బిడ్డ ఎక్కడున్నాడో తెలియదు. చీకటమయం. ఇదెట్లా ఉంటే చూడండి 7వ వచనం చదువుదాం. ఆ మిడతలు రూపములో యుద్ధమునకు సిద్ధపడిన గుర్రముల వలె పోలి ఉన్నవి. బంగారమును మరియు కిరీటములు వాటికి తల మీద ఇవ్వబడును. వాటి ముఖములు మనుషులవి, స్త్రీలను తల వెంట్రుకలతో వాటి ఉండిను. వాటి పండ్లు సింహము కోరల వలె ఉండును. స్తోత్రం. భూమిలో నుంచి మిడతల పైకి లేస్తాయి అంట. మిడత కుడితే 6 నెలలు బాధ ఉంటుందంట. ఎన్ని నెలలు? ఇప్పుడు మన చేతికి జట్టు వచ్చింది, ఆ జట్టు వస్తే ఏలుగు జట్టు వస్తే ఎవడన్నా తట్టుకోగలడా? ఎంత బాధ ఉంటుంది. చలికాలం అయితే వాడిని చూడలేం మనం. అంతకంటే ఎక్కువ సలుపు ఉంటుందంట. 6 నెలలు బాధ ఉంటుంది. ఈ బాధ తీరుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి కుట్టిద్దంట. మనకు మందు ఎవడిస్తాడు? అసలు డాక్టర్ గారికే కుడితే డాక్టర్ గారి పరిస్థితి ఏంటి? అరే ఒక పక్కన చూడండి, భూమి మీద పంట లేక నీళ్ళు చేదైపోయి, ఆహారం లేక గడ్డి ఎండిపోయి గడ్డి కాలిపోతే, మరలా ఇంకో పక్కనంట నీళ్ళు చేదైపోతే మరలా ఇంకో పక్క నుంచి ఏమొచ్చిందంట? మిడతల పైకి లేచాయి. మిడతల పైకి లేచి ఇదిగో అనేకులను కొడతా ఉన్నప్పుడు ఆ బాధ అంతా ఎంత కాదు ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఇంకొకటి చూద్దాం. అదే 16వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు ఒకసారి చదువుదాం. 2 నుంచి 3 వచనాలు. 16వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం త్వరగా. దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగం యొక్క ముద్రగలవాణిని దాని ప్రతిమలకు నమస్కారము చేయవారి మీద భయంకరమైన చెడ్డ పుండ్లు పుట్టినో. మన పాత్రను సముద్రంలో కుమ్మరింపబడినప్పుడు సముద్రమును రక్తమంటి సముద్రంలో ఉండి జీవులన్నీ చచ్చును. హల్లెలూయా. మనుషులకంట రహస్య స్థలములో పుండ్లు పడతాయంట. ఎక్కడ పడతాయి? రహస్యమైన స్థలంలో పుండ్లు పుట్టి దానికి మందు దొరకదు, దానికి మందు ఇచ్చేవాళ్ళు లేడు. చెడ్డ పుండ్లు. ఎవడు మన పక్కకి రాడంట. ఎంత నీసుకంపో. అమ్మా వింటున్నారా? మాకెళ్ళి బాగా తిని వేడి చేసి గడ్డలో చిరిగి అనుకోండి, ఆ గడ్డలో వచ్చేటప్పుడు సీమి గారి రసి గారి అయ్యేటప్పుడు ఎట్టుంటుందమ్మా? ఎట్టుంటుంది అబ్బా కదా? ఎంత మరి భయంకరమైన వాసన వస్తుందో అటువంటి భయంకరమైన చెడ్డ బుండులు పడతాయంట. వాసన దానికి ఎవడో తాళలేడు, ఎవడో దాన్ని తట్టుకోలేడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదే 16వ అధ్యాయం 8వ వచనం చదువు, నేను ముగిస్తాను. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. స్తోత్రం. సూర్యునికి ఏమి ఇవ్వబడిందంట? అధికారము. ఇప్పుడు చూడండి ఎన్ని డిగ్రీలు ఉంటుంది ఎండ. ఫోన్లో తెలుసా? ఫోన్లో చూస్తావా ఎన్ని డిగ్రీలు ఉందో ఎండ? పెరుగుతూ ఉంటుంది ఇప్పటి నుంచి ఎండ.
45 ఉంటుందో, 46 ఉంటుందో, 48 ఉంటుందో. అరే 50కి వచ్చిందనుకో తట్టుకుంటావా? 10,000 డిగ్రీ వస్తుందంట. సూర్యుని వెలుగు ఎంత తెలియదు. చూడండి, ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30 కూడా కాల. 45 డిగ్రీల్లో ఉందంట. అప్పుడు 10,000 డిగ్రీలు ఆ సూర్యునికి అధికారం ఇచ్చి మనుషుని కాలే శక్తి దానికి ఇస్తాడంట. హల్లెలూయా. దేవుడు అంట గొప్ప మనకి మేలు చేశాడు. ఆ మేలు ఏంటయ్యా అంటే, సూర్యునికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఓజోన్ పొరను దేవుడు అమర్చాడంట. ఓజోన్ పొర, ఆ పొర, ఆ మందమే కొన్ని వేల మీటర్లు ఉంటుందంట. ఆ మందం మనం అనొచ్చు, ఇంతమందం అంతమందం అనొచ్చు, దానికి మనం కొలత వేయలేం. కొన్ని వేల ఆ మీటర్లో మందం ఉంటుందన్న. మీటర్లో చూడండి, 32 డిగ్రీలు ఉందంట ఎండ. ఇప్పుడు 32 డిగ్రీలు. అదే 10,000 డిగ్రీలు ఇచ్చాడు అనుకో, మనిషి దేనికన్నా పనికొస్తాడా? మనుషుని కాల్చే శక్తి సూర్యునికి ఇస్తాడంట దేవుడు. దేవుడు చేసిన మేలేంటయ్యా అంటే, ఈ ఓజోన్ పొరని ఆకాశానికి, ఆ సూర్యునికి ఆకాశానికి మధ్యలో కొన్ని వేల కిలోమీటర్లో ఓజోన్ పొరని దేవుడు అమర్చాడంట. ఎందుకు అమర్చాడు అని అంటే, సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా. హల్లెలూయా. సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా ఆయన దాన్ని కొంత వేడిని తగ్గించడానికంట ఆ ఓజోన్ పొరను దేవుడు అమర్చాడంట. మరి ఇప్పుడు ఎందుకు ఎండ ఇంత తీవ్రత ఎందుకు అవుతుంది అని అంటే, మరి ఇక్కడ ఉన్న పెద్దోళ్ళకి తెలుసు. మా చిన్నతనంలో ఏదన్నా మన ఇల్లులో ఫంక్షన్లు ఈయన జరిగినాయి అంటే, శామీన కొట్టులో గిన్నెలు వాళ్ళే ఇచ్చేవాళ్ళు, గ్లాసులు వాళ్ళే ఇచ్చేవాళ్ళు, చెక్క కుర్చీలు ఉండేవి, చెక్క టేబుళ్ళు ఉండేవి. మరి ఇప్పుడన్నీ ఏమైపోయినాయి? హల్లెలూయా. హల్లెలూయా. నాశనానికి ముందు గర్వం నడిచిద్దంట. నాశనానికి ముందు ఇప్పుడు ఏమొచ్చినా అంత ప్లాస్టికే. ప్లాస్టిక్లో టీ తాగకూడదు. ఇప్పుడు వచ్చే ఆ ప్లేట్లో అన్నం తినకూడదు. ఆ వేడికి దాంట్లో ఉన్న ఆ గమ్మంతా ఏమైపోద్దండి, వేడికి మిళితం అయిపోయి తింటున్నా మనకి రోగాలు వచ్చి అనేక మంది పాడైపోతున్నారు. క్యాన్సర్లు వస్తున్నాయి, క్యాన్సర్ పుండులు వస్తున్నాయి. లోపలే దేని మిట్లేరు అనేకమైన అపాయాలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఫ్యాషనల్ అయిపోయింది అంతా డిస్పోజ్, తింటం పారేయటం. స్తోత్రం చెబుదామా? ఇప్పుడు డిస్పోజ్ గ్లాసుని భూమిలో పాతి పెట్టండి, 100 సంవత్సరాలు అనేది కొలదంట. పాడయ్యే శక్తి దానికి లేదు. దాన్ని పోవాలంటే ఏం చేయాలి? వాడిన గ్లాసు పారేయాలి. అలానే మట్టిలో కలిసిద్దంటే కలవదు. మరి దాన్ని ఏం చేస్తున్నాం మనం అంటే, అవన్నీ ఒక చోట పోగేసి దానికి మనం మంట పెడుతున్నాం. ఈ పొగ ఎలిపోయి ఓజోన్ ఉందే, ఓజోను పొరను పాడు చేసిందంట ఈ మంట. ఈ పొగ, ఈ కాలుష్యం, బల్లల్లో వచ్చే పొగ, సైలెన్సర్ నుంచి వచ్చే పొగ, ఈ కాలుష్యం అంతా కూడా వెళ్ళిపోయి ఓజోన్ పొరనంట బెజ్జాలుగా చేసేసిందంట. బెజ్జాలుగా చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా సూర్యకిరణాలు మన మీద పడుతున్నాయి. అందుకని ఇంత తీవ్రత ఎండ. మనం అర్థం కావట్లా. హల్లెలూయా చెబుదామా? అందుకని ఎండ తీవ్రత. అప్పుడు దేవుడు అంట సూర్యుని కంట మనుషుల్ని కాల్చేటువంటి అధికారం ఇస్తాడంట. ఎట్లా కాలుస్తాడంట? ఏపుడు చేస్తాడంట. ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత 12 గంటలకి ఏ కూర, చికెనో, మటనో, చేపలో ఏ తెచ్చుకున్నాం, శుభ్రంగా తింటాం. ఏదన్నా ఒక మొక్క పొలంలో గుచ్చుకుంది అనుకోండి, ఏం చేస్తాం? పుల్లబెట్టి మనం ఎట్లా గుచ్చుతున్నామో మనం అట్లా పొడుచుకొని తింటాక ఆకాశ పక్షులు మిలుస్తాడంట దేవుడు. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవాలి. ప్రకటన 19:18 వచనం. ప్రకటన 19:18. అతడు గొప్ప శబ్దముతో ఆర్పాటించి రండి, రాజుల మాంసమును, సింహాసనాదుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రాల మీద ఉన్న గుర్రాల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి అందరి యొక్క మాంసము తినుటకై దేవుడు గొప్ప విందుకు కూడి రాండని ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులని పిలిచిను. ఎవరిని పిలుస్తాడంట దేవుడు?
అమ్మ ఎవరిని పిలుస్తాడు? ఇప్పుడు మనకు విందు జరుగుతుంది. విందు జరిగితే ఎవరిని పిలుస్తాం మనం? రాత్రి మనం పెళ్ళికి వెళ్ళాం కదా, విందు జరిగింది కాబట్టి పిలిచాడు, వెళ్ళామా లేదా? అప్పుడు మనల్నే గొప్ప విందుగా చేస్తాడంట దేవుడు. నరిని మాంసం అంట ఉప్పుగా బాగుంటుందంట, రుచిగా. కారం ఏ అవసరంలో, ఉప్పు ఏ అవసరంలా, అయ్యి తిని కొవ్వు బట్టి స్తోత్రం చేద్దామా, ఆ మాంసం తిని ఈ మాంసం తిని హృదయానికి కొవ్వు బట్టి బాగా బలిసి ఉన్నప్పుడంట వాటిని మనల్ని బాడీని వేపుడు చేసి శుభ్రంగా ఆకాశ పక్షులను పిలుస్తాడంట. రండి, మీకు మంచి విందుని ఏర్పాటు చేశాను రాండి అని తింటాకు పిలుస్తాడంట. గొప్పవారు మాంసమేమి, కొద్దివారు మాంసమేమి, మేము గొప్పవారం అని అనుకునే వాళ్ళు, మా మతం గొప్పదండి, మా కులం గొప్పదండి, మేము గొప్ప వాళ్ళమండి అనుకునే వాళ్ళు మాంసం అంతా కూడా ఏపుడు చేసి పెడతాడంట. ఆకాశ పక్షులు పిలుస్తాడంట, రండి మీకు మంచి విందు ఏర్పాటు చేశాను రాండి అంటాడంట. ఒక్కో పక్షి అంటుందో తెలుసా? మన ఇప్పుడు ఎగిరే పక్షులు కాదు, పెద్ద పక్షులు. ఒక్కో పక్షి వచ్చే మానవ సైజు ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మొక్క పొలంలో ఇరుకుంటే పొడిచామే బయటకు వచ్చింది, అప్పుడు ఒక్కో పక్షి వచ్చి ఒక్క పోటుకు ఒక మనిషిని లోపల వేసుకుంటుందంట. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇదంతా ఎట్లా జరుగుతుంటే అదే 16వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. అదే 16వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. సరిగ్గా చదవాలి. 16, 21, 20 నుంచి చదువుదాం. ప్రతి దీపము పారిపోయిను, పర్వతములో కనబడకపోయిను, 5 మనుగులో బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడును. ఆ వడగండ్ల దెబ్బకి మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు. అప్పుడు కూడా దూషిస్తారంట. ఒక్కొక్క వడగండ్లు వచ్చి 5 మనుగులు ఉంటుందంట. మనుగు వచ్చి ఎంత? ఎన్ని కిలోలు మనుగు వచ్చి? మనుగంటే 20, 30? మనుగంటే ఎంత? మనుగంటే 20 కేజీలు. 5 మనుగులంటే 100 కేజీలు. మనుగు ఒక్కొక్కటి మీద నెత్తి మీద టెపి పడిద్దంట. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. ఎవడన్నా తట్టుకుంటాడా? దాన్ని బట్టి కూడా దేవుని దూషిస్తారంట. జాగ్రత్త ప్రియదేవుడు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఎక్కడ నిలబట్లా, టైం చాలదని మళ్ళీ నేను బారిపోవాలి కదా ఎక్కడి నుంచి. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. భయంకరమైన పరిస్థితుల్లో దేవునికి భయపడేవాడెక్కడా? ప్లేరా, ఇది కోరాహ కుమారులు వచ్చారు, అయ్యా మేము భయపడ్డాం, నీకు ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. నువ్వు వస్తావా దేవునికి భయపడి? మారు మనసు పొందడానికి ఇష్టపడతావా? దేవునికి భయపడి లోకము నుండి, అంధకారం నుండి, పాపం నుండి విడుదల పొందుతావా? రానున్న పరిస్థితి చాలా భయంకరం. వాటిని ఎదుర్కోవాలంటే ప్రియదేవుని బిడ్డలారా రక్షణ కావాలి, మారు మనసు కావాలి. ఈ 2 లేకుండా బాప్టిజం కుదరదు పిల్లరా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మ మైకెత్తి. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతులపైన ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దైవమా, దైవ కుమారుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభా, గడిచిన కాలం అంతే కాసి కాపాడని దేవుడు అయ్యా, నీకు స్తోత్రము అయ్యా. నా తండ్రి, నా ప్రభు, ఇవదే కాల సమయంలోని సన్నిధిలో చేరి ఈ రీతిగా స్తుతించుటకు ఈ సమయం తరుణం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ దాసులు మా మధ్యకు తీసుకొచ్చి